భారత మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతిని ఆదిలాబాద్ లో బీజేపీ నాయకులు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ నగేష్, నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1974లో తొలిసారి పోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం 24 ఏళ్ల తర్వాత వాజ్పేయి హయాంలో రాజస్థాన్లోని పోఖ్రాన్ ఎడారిలో 5 భూగర్భ అణు పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు అని గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ పాక్ పై గెలిచిందన్నారు. నిస్వార్థంగా దేశం కోసం సేవ చేసిన మాజీ ప్రధాని వాజ్పేయి భౌతికంగా దూరమైన స్థిర స్థాయిలో దేశ ప్రజల గుండెల్లో ఉండిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. जब तक सूरज चांद रहेगा वाजपेयी का नाम रहेगा। अटल जी अमर है, अटल जी अमर है, अटल जी अमर है। అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ దేశ ప్రధానమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, విదేశాంగ శాఖ మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. ప్రత్యేకంగా ఆదిలాబాద్ పట్టణానికి, ఆదిలాబాద్ జిల్లాకు అటల్ బిహారీ వాజ్పేయి గారితో ఒక అవినాభావ సంబంధం. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 4 లైన్ల రోడ్డు నేషనల్ హైవేకి సంబంధించినటువంటిది దేశానికి కలుపుతూ ఆ యొక్క రోడ్డు నిర్మాణం భారతదేశంలో మొదలుగా నిర్మించినటువంటి ఆ యొక్క రోడ్డు ప్రధానమంత్రిగా, అదేవిధంగా ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని, ప్రతి గ్రామానికి మంచినీరు ఇవ్వాలనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు స్వజలధార అనే కార్యక్రమం ఆ రోజు ఆదిలాబాద్ జిల్లాని ఎంచుకోవడం, ఆదిలాబాద్ జిల్లాలోని అవాల్పూర్ గ్రామం అని ఎంచుకోవడం, ఈ జిల్లా ద్వారానే దేశంలో అమలు చేసినటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ జిల్లా నుంచి వాజ్పేయి గారు ప్రారంభించడం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి. వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ప్రస్తుత కానీ గతంలో ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకులకి లేనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వారు ఈ దేశాన్ని, వారి నాయకత్వాన్ని అందించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యవాదిగా, మానవతావాదిగా, మరి అన్ని వర్గాల వారితోటి మన్ననలు పొందినటువంటి నాయకునిగా ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రభుత్వ పక్షానికి సంబంధించినటువంటి వాదనల్ని విదేశ ఫోరంలలో మరి వారు ఇచ్చినటువంటి ఏదైతే దేశపక్షంగా ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు ఇప్పటికీ ఈ భారతదేశంలో మనం అదొక చరిత్రగా నిలిచిపోతూ ఉంది. మరి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలని అనుసంధానం చేసుకోవాలి,
ఒక పక్కనేమో దేశంలో చతుర్భుజి రోడ్ల నిర్మాణం 4 లైన్లతోటి చేసుకోవడమే కాకుండా. నా పేరు వెంకటనారాయణ, ఆదిలాబాదు. మనమందరం తెలంగాణ ప్రజలందరూ గత 10 సంవత్సరాల క్రితం అందరూ ఐక్యంగా కొట్లాడి సాధించుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడిగా, ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గారిని నమ్మి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ఈ ప్రభుత్వం ప్రజలు చేశారు ఆ రోజు. మరి గత 10 సంవత్సరాల కాలంలో నేను మానవ హక్కుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటానని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నేను పునరుద్ధరిస్తా అని చెప్పేసి ప్రజలకు హక్కులను కల్పిస్తా అని ఆయన ఒక హామీ ఇచ్చిండు. ప్రజలందరినీ కూడా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడైతే అన్యాయానికి గురైనరో ఈ అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ముఖ్యమైన నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల ప్రధాన ఎజెండాగా సాగిన ఉద్యమానికి మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల పాలు చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగం తాండవించింది. వీళ్ళు ఏదైతే మేము నీళ్లు అన్నారో నీళ్ళకు సంబంధించి ఒక ప్రాజెక్టును కట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు పరిధి చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకెక్కడ ఎలాంటి ప్రాజెక్టులు కట్టడానికి కానీ నీటి సౌకర్యం కల్పించడానికి కానీ ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా నిధుల విషయానికి వస్తే కూడా రాష్ట్రం ఈరోజు అధోగతి పాలైంది, అప్పుల పాలైంది అనేది మనం నిత్యం చూస్తున్నాం. అసెంబ్లీలో లెక్కలతో సహా అధికార పక్షాలు, ప్రతిపక్షాలు వాళ్ళు ఒకరినొకరు అనుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారు ఆ విషయంలో తప్ప వీళ్ళెవరు కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధితో లేదనేది మేము భావిస్తున్నాం. ప్రజలు చేశారు. గత ప్రభుత్వము, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండింటి మధ్యన చాలా విషయాలలో కొన్ని పోలికలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రైతు బంధు విషయంలో చూసినప్పుడు రైతు బంధు వర్షాకాలం ప్రారంభమైంది, విత్తనాలు చల్లారు, విత్తారు, అట్లనే మొలకలు ఎత్తినాయి, వ్యవసాయం పనులు ప్రారంభమైనాయి. కానీ ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు ప్రభుత్వం వేయలేదు. అయితే గత ప్రభుత్వము 100,000 ఎకరాల భూములు ఉన్నటువంటి భూస్వాములకు కూడా రైతు బంధు ఇచ్చింది, లేదా పడవబడ్డటువంటి భూములకు రైతు బంధు ఇచ్చింది, డబ్బులు వృధా చేసింది. కాబట్టి మేము అన్నింటినీ షాక్అవుట్ చేస్తున్నాము, అర్హులైనటువంటి రైతులకు మాత్రమే ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. మరి అర్హులైన రైతుల్ని గుర్తించడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అర్హులకే ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది. కానీ ఎంతవరకు ఇస్తావు అనేది కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతు అభిప్రాయ సేకరణ చేశారు, అభిప్రాయ సేకరణలోనే ఉన్నది తప్ప అది ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. కాబట్టి ఈ రైతు బంధును వెంటనే రైతులకు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము. అట్లనే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రైతు రుణమాఫీ ఇప్పుడు 3వ దశ 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ 3వ దశ డబ్బులు విడుదల చేశారు. కానీ ఇంకా కొంతమంది పేర్లు రాలేవు, దాదాపు సగం మంది పేర్లు రాలేవు అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు రాలేవు ఏంటిది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డును ఆధారం చేసుకోవడం అని అంటే చాలామంది రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి